కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు అనివార్యంగా కనిపిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా వామపక్ష కూటమి ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ మధ్య అధికారం మారుతూ వస్తుండగా ఈ దఫా బీజేపీ కూడా రేసులోకి వచ్చింది. గత ఎన్నికల్లో సంప్రదాయానికి భిన్నంగా ఎల్డీఎఫ్ వరుసగా రెండోసారి అధికారం చేపట్టడం సంచలనం కాగా ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వబోమని ఢంకా బజాయించి చెబుతోంది. తిరువనంతపురం నగరపాలక ఎన్నికలు ఇచ్చిన జోష్తో తాము పోటీలో ఉన్నామంటూ బీజేపీ కేరళ ఎన్నికలను రసవత్తరంగా మార్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైన కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5 ఏళ్లకొకసారి అధికారం మారే సంప్రదాయానికి తెరదించుతూ గత ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచిన ఎల్డీఎఫ్ ఈసారి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. సుమారు 40 ఏళ్లలో ఎన్నడూ లేని ఘనతను సాధించిన ఎల్డీఎఫ్ ఈసారి గెలిచి మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుందా, లేక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచి కామ్రేడ్ల జోరుకు కళ్లెం వేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ రెండూ కాకుండా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ గెలుస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. అధికార ఎల్డీఎఫ్ విషయానికొస్తే గత 10 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సంక్షేమ పథకాలు వంటివి తమ విజయాలుగా చెప్పుకుంటోంది. విజింజం సీపోర్ట్, కొచ్చి మెట్రో, వాటర్ మెట్రో, 2024 వరదల్లో నష్టపోయిన వారికి వయనాడ్లో టౌన్షిప్ ఏర్పాటు వంటి ప్రాజెక్టులపై గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. తాజా బడ్జెట్లో పింఛన్ల మొత్తాన్ని పెంచుతామనే కీలక హామీలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. వీటికి తోడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ దార్శనికత, కామ్రేడ్లకు బలమైన క్యాడర్, సంక్షేమ పథకాల సాయంతో వరుసగా మూడోసారి విజయం సాధించగలము అనే నమ్మకంతో ఉంది. అయితే శబరిమల ఆలయం బంగారు తాపడం పనుల్లో అవకతవకలు, సీనియర్ నేతలపై అభియోగాలు, కొంతమంది అరెస్టు కావడం, సిపిఎం, సిపిఐ మధ్య విభేదాలు వంటివి ఎల్డీఎఫ్ కు ఇబ్బందికరంగా మారాయి. 2024 లోక్సభ ఎన్నికలు సహా గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎల్డీఎఫ్ ను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష యూడీఎఫ్ కు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండటం వల్ల ప్రస్తుత ఎన్నికలు జీవన్మరణ సమస్యగా పరిణమించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై యూడీఎఫ్ గట్టిగా ఆశలు పెట్టుకుంది. 2021 తర్వాత జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 5/4 చోట్ల విజయంతో కూటమిలో విశ్వాసం కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలకు 18 సీట్లు యూడీఎఫ్కే దక్కడం ఆ కూటమికి మరింత ఉత్సాహం తెచ్చిపెట్టింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యూడీఎఫ్ సత్తా చాటింది. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ యూడీఎఫ్ పైచేయి సాధిస్తుంది అనే అంచనాలు వెలువడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలోనూ కూటమిలో పెద్దగా విభేదాలు లేకపోవడం కలిసొస్తుందని తెలుస్తోంది. ఇటీవల వైరీ పక్షాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వచ్చి చేరడం కూడా యూడీఎఫ్ కు అనుకూల వాతావరణం ఉందనటానికి నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే అభివృద్ధి అజెండాతో బలంగా కనిపిస్తున్న ఎల్డీఎఫ్ ను గద్దెదించడం అంత తేలికైన విషయం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. యూడీఎఫ్ సీఎం అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడం, నేతల మధ్య విభేదాలు కూటమిని వెంటాడుతున్నాయి. అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల బహిరంగంగానే సూచించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ కూడా గట్టి ఆశలే పెట్టుకుంది. ఇటీవల తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఎన్డీఏ జోరుమీదుంది. పట్టణ ప్రాంత ఓటర్ల మద్దతుతో కేరళలో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకోవాలని భావిస్తోంది. డబుల్ ఇంజిన్ల సర్కార్ వల్ల లభించే ప్రయోజనాలను ఓటర్లకు వివరించి కేరళలో తమకొక అవకాశమివ్వాలని కోరుతోంది. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని నెలలుగా కేరళపై దృష్టి సారించడం సహా తరచూ పర్యటిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అయితే కేరళలో బలంగా వేళ్లోనుకుని ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్లను తట్టుకుని నిలపట్టం ఎన్డీఏకు అంత తేలికైన విషయం కాదనే వాదన వినిపిస్తోంది. కేరళకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయింపులు జరపటం లేదు అనే విమర్శలను ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గట్టిగానే ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయ ఓటు బ్యాంకును కొల్లగొట్టే స్థాయికి బీజేపీ ఎదగలేదు అనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కేరళ ఆర్థిక పరిస్థితులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులతో రైతులకెదురవుతున్న ఇబ్బందులు, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వంటి అంశాలు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలు కానున్నాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి
వచ్చే నెల 9న ఒకే విడతలో ఎన్నికలు జరగనుండగా ఓటర్లు ఏ కూటమికి పట్టం కడతారో మే 4న తేలనుంది.